మాచర్ల ప్రజల్ని ఒక్కటే అడుగుతున్నాను. 2.5 సంవత్సరాలు ఈ తక్కువ సమయంలో ఈ పట్టణంలో ఇంత అభివృద్ధి చేసుంటే జరుగుతూ ఉంటే 4 సార్లు శాసనసభ్యుడైన వ్యక్తి ఏం చేశాడో మీ అందరూ కూడా ఆలోచించాలి. నేను గర్వంగా చెప్తాను, ఇది నా ఘనత కాదు, మా పార్టీ ఘనత, మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఘనత అని చెప్పేసి మా పట్టణాభివృద్ధి శాఖ మంత్రి గారు, మా ఎంపీ గారు నిబద్ధతతో పనిచేస్తూ ఈరోజు ఈ వెనుకబడిన మాచర్ల నియోజకవర్గానికి ఏ విధంగా నిధులు తీసుకొస్తున్నారనే దానికి విద్యా రంగంలో 120 కోట్ల రూపాయలు ఒక మాచర్ల నియోజకవర్గానికి కేటాయింపులు కానీ, జరిగిన పనులు కానీ, జరుగుతున్న పనులు కానీ తీసుకురావటం అనేది వరప్రసాదం. ఎందుకంటే అన్ని విధాలుగా వెనుకబడిన మాచర్ల నియోజకవర్గానికి చంద్రబాబు నాయుడు గారు మరి హక్కును చేర్చుకొని ఈరోజు వరికపూడిసెల ప్రాజెక్టుకు కూడా అతి త్వరలోనే వచ్చే వేసవి కాలంలో శంకుస్థాపన జరుగుతుందని చెప్పేసి మనసా వాచా కర్మణ నమ్ముతా ఉన్నాను.